రైట్. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా ఎండింగ్ స్టేజ్కి చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా కేసీఆర్ విచారణ జరిగిందంటే ఇక అయిపోయినట్టే భావించాలి. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు జాయిన్ అవుతున్నారు. రవీంద్రరావు గారు ఏం చేయబోతున్నారు? నోటీస్ అయితే అందుకున్నారు, మరి విచారణకు వస్తారా రారా? ఎందుకంటే సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ అందరూ వచ్చారు. మరి కేసీఆర్ కూడా ఈ నోటీస్ ప్రకారం ఎక్కడికి రమ్మంటారు, వస్తారా రారా, ఇవన్నీ చర్చ. ఎందుకంటే మీరు పార్టీ జనరల్ సెక్రటరీ కూడా, మీకు కొంత సమాచారం కూడా ఉండాలి దీనిపైన. అందరికీ నమస్కారం. కళ్యాణ్ గారు, రచనారెడ్డి గారు మాట్లాడింది విన్నా, నేను అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది విన్నా. అద్దంకి దయాకర్ గారికి మధ్యలో చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు కదా, ఏం చేయండి నోటీస్ ఇస్తారా? నోటీస్ అంటే నోటీస్ ఇస్తేనే క్రైమ్ చేసినట్ట, అంటే క్రైమ్ చేసిన నోటీస్ ఇచ్చిండ్రా? అంటే వారు మరీ ఏంటంటే ఒక సీక్వెన్స్ మనం చూడాలి. పొలిటికల్ ఏజెండా తప్ప నేరం చేసిందని కానీ నేరాన్ని దొరకబెట్టడం కానీ 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాం. వాళ్ళు వేస్తున్న సీట్లను కానీ కేసులను కానీ విచారణ తీర్పు కానీ కరెక్ట్ గా ఏదో ఎన్నికల సమయం లేదా వాళ్ళ స్కామ్ బయటపడ్డప్పుడు ఎజెండాని రాజకీయ ఎజెండాలో భాగస్వామ్యం చేస్తారు. ఎన్నికల ముందు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అంటే విపరీతంగా కేసీఆర్ గారి కుటుంబం పైన, వారిపైన విపరీతమైనటువంటి మరకలు అంటించి ఎన్నికల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ ఏదో భద్రమైతే అనుకున్నారు, కుటుంబం ఏదో చిత్తురేగుద్ది, ఈ అవినీతి ప్రకంపనలు ఇక అడ్డంగా దొరికిపోతారు, లోపలేద్దామని కమిషన్లు వేశారు. కాళేశ్వరం కమిషన్ లో ఏం తేలలే, బెక్క ముఖం వేసారు. విద్యుత్ కమిషన్ ఇంకా దాచిపెట్టారు, బయటికి రాలేదు. ఈ కరెన్సీ తీసి లోపలేస్తాం, అయ్యిపోయింది, ఇంత తొలివేగం అన్నారు, అది తుంగలు దొక్కిరు. ఇక ఇప్పుడేంటంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, రేపు నామినేషన్ లాస్ట్ డేట్, డైవర్షన్ చేయాలి. గుర్తుతో జరిగే ఎన్నిక, మన సర్పంచ్ ఎన్నికల్లో చెంప చెల్లు అనిపించిండ్రు. 40% ఆ సర్పంచ్ మేము గెలుచుకోగలిగినాము. ఈ దిమ్మ తిరిగే ఘటన నుంచి బయటపడేందుకు కేసీఆర్ గారిని నోటీస్. ఇప్పుడు మా దయాకర్ అంటున్నాడు, కేసీఆర్ గారిని నోటీస్ ఉత్తనే ఉత్తరా ఏం చేయండి, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చింది అనేది నోటీసులో నేరం చేసిందనా, నేరస్తులకి ఇచ్చిన నోటీసా, హరీష్ రావు గారికి ఇచ్చిందా, కేటీఆర్ గారికి ఇచ్చిందా? నోటీసులు ఎన్ని ఇచ్చారు, ఎన్నిటికి మేము హాజరైంది, ఎన్నిట్లో ప్రూవ్ అయింది. వీరు ఎన్నికల ముందు కూడా ప్రగతి భవనం, ప్రగతిలో దొరల గడి, ఇనుప కంచెలు బద్దలు కొడతాం, ఆ బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి ఉంటున్నాడు. అలా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్లు అందుబాటులో ఉన్నారా? బంగారం కుర్చీలు ఉన్నాయి, బుల్లెట్ పూపులు ఉన్నాయి, అవి ఇప్పుడు ఉన్నారు కదా. భట్టి గారు చెప్పమన్నారా అండి, ఎంత అసాసినేషన్ చేశారు, దాన్ని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన హామీలను అమలుపరచలేకపోతున్నారు, సంపదను సృష్టించలేకపోతున్నారు, ప్రజల వ్యతిరేకతని నివారించాలి. బీజేపీలు ఎవరైనా వేస్తా లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఎదిరించేది బీఆర్ఎస్. కాబట్టి కేసీఆర్ గారి కుటుంబంలో చిచ్చు పెట్టాలి, కవితలు బయటికి తెచ్చేందుకు వారి ఎజెండాలో భాగస్వామ్యం చేసేందుకు. ఇవాళ కేసుల పరంపర ఇది ఒక సినిమా సీరియల్ టీవీలలో వస్తాయి కదా, కార్తీక దీపం, ఆ దీపం అన్నట్టుగా 2 సంవత్సరాలు కేవలం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కళ్యాణ్ గారు 2 years పడుతుందా? ప్రాసిక్యూషన్ ఎంతకాలం కావాలి? వీళ్ళే కనుక శిక్షలు వేసేది కోర్టుకు పోవాలి కదా. ఎవరైనా ఈ దేశంలో విచారణ కోసం 2 సంవత్సరాలు తీసుకుంటారా? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కేసు అన్నట్టు, ఈ కేసులో ఏదో బ్రహ్మాండం అద్భుతాలు జరుగుతున్నట్టు కేసీఆర్ గారిని తీసుకుపోయి లోపలే వేసే దమ్మ కేసులో ఉన్నట్టు. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇంతకు రేపు కేసీఆర్ గారు విచారణకు వస్తున్నారా, రావట్లేదా? వస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తారా, నందినగర్కి వస్తారా, లేకుంటే సజ్జనార్ సిట్ చీఫ్ ఉన్నారు వారినే ఫామ్ హౌస్కి రమ్మంటారా? ఏంటి అసలు మీ డెసిషన్ ఏంటి? ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తున్నాం. మా నేతలందరూ కూడా, కేసీఆర్ గారు కూడా ఘోష్ కమిషన్ కూడా హాజరయ్యారు, వీరి గారు కూడా హాజరవుతారు. మేము న్యాయస్థానం మీద మాకు అపారమైన గౌరవం ఉంది, మేము ఖచ్చితంగా హాజరవుతాం. కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు, నిజంగానే కేసీఆర్ గారు తప్పు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పు చేస్తే 2 సంవత్సరాలు మీరు తీసుకోరండి, ఇంత సమయం తీసుకోరు. మొదటి 6 నెలల్లో చాలా ఉత్సాహం మీద, రైజింగ్ మీద ఉన్నప్పుడే వారు చర్యలు చేపడుతుంది. ఆ వారి యొక్క ఆ డొల్లతనం అనేది చాలా స్పష్టంగా అర్థమైందండి.
2 ఏళ్ళు అయిపోయి ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతున్నప్పుడు ఇవాళ వీటిని తిరగదోడడం అంటే మీ చేత కాదు, ఎక్కడ తప్పు చేయలేదు, చట్టంగా దొరికే ప్రసక్తే లేదు, చేసిన నేరాలు లేవు, కేవలం అంటే రేపు 3 గంటలకు మీరు క్లారిటీ ఇవ్వాలి రవీంద్రరావు గారు. రేపు 3 గంటలకు అటెండ్ అవుతారా, ఎక్కడ అటెండ్ అవుతారు, అది క్లారిటీ లేదు ఇంకా. ఇంకా క్లారిటీ లేదు, అది బహుశా ఇంకా కాసేపట్లో తేలుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు.